పెద్ద ఇచ్చాడు. అసలు ఆ ఫ్యాన్ ఎవరు ఇచ్చారటండి? సంఘ పెద్ద ఇచ్చాడు. మరి సంఘ పెద్ద ఫ్యాన్ ఇచ్చాడు, మరే బాగుంది, మరి ఎందుకు వేయొద్దు అన్నాడు? ఆ ఫ్యాన్ మీద అతని పేరు ఉందట. ఆ ఫ్యాన్ మీద ఏముందంటండి? ఫ్యాన్ తిరిగితే ఏం కనపడదట? అతని పేరు కనపడదు. ఇక్కడ వేషధారణలో ఏమి కనపడుతుందంటే అసూయ కనపడుచున్నది. అసూయ కనపడుతుంది. ఎవరి జీవితంలో అయితే అసూయ ఉంటుందో, అసూయ మనసును తినే అగ్ని లాంటిది. ఒక పాము నిప్పుల కొలిమి దగ్గర చలికి తాళలేక ఉంటే కాసేపటికి ఆ పామట కాలుచున్న కట్టెను చూసిందట. ఇది నాకన్నా కాంతి కణము విరజలుచు ఉన్నది అని పాము ఆ యొక్క కాలుచున్న ఆ కట్టె కాంతి కణం మీద అసూయ వచ్చేసిందట. ఇది ఎలాగైనా సరే దాని కాంతి కణము చలారిపోవాలని కోపంతో అసూయతో రగిలిపోయి ఈ పాము ఏం చేసిందంటే కణం మండుతున్న ఆ కాంతి కణము కలిగిన ఆ నిప్పు కొరకాసును తన విషంతో కరిసి చంపేద్దామని కాటేసిందట. గట్టిగా పట్టుకుందట. కాసేపటికి ఏమైందంటే ఆ కట్టె కాలుచున్న ఆ కాంతి కణము కట్టె ఈ పాము విషాన్ని హరించి వేసింది. ఈ పాము కూడా కాలిపోయేలా చేసింది.